అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. దిస్ ఇస్ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌద్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే శిల్పారామం పార్ట్ 2 వీడియో. చాలా రోజులైపోయింది వీడియో పోస్ట్ చేసి, ఏమనుకోకండి. నాకు ఈ మధ్య కుదరలేదు ఎడిట్ చేయటము, కొంచెం బిజీగా ఉండటం వల్ల. సో ఈ కుందేళ్ళు అయితే నాకు చాలా నచ్చినాయి శిల్పారామంలో. ఇది మొత్తం పార్ట్ 2 కింద పెడుతున్నాను. శిల్పారామం వీడియో పార్ట్ 1లో షాపింగ్ వీడియో పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఎంత మంచిగా ఉన్నాయో చూడండి. కుందేళ్ళు మంచిగా తింటున్నాయి అన్నమాట. తొట్లో కూర్చోబెట్టకపోతే మొయ్యొద్దా? బ్యాక్ టు 30 హ్యాపీయా? బ్యాక్ టు 30. ఇటు నుంచి భలే వస్తుంది వీడియో, ఇటు సైడ్ నుంచి. ఎందుకంటే ఇటు పడుతుంది కదా ఫోకస్ అంతా. నాకు శిల్పారామం మొత్తంలో ఈ పోర్షన్ చాలా నచ్చింది. ఇది రీసెంట్గా పెట్టినారు. ఇంతకుముందు అయితే నేను వెళ్ళినప్పుడు లేదన్నమాట. కృష్ణుడిది అంటే కృష్ణుడి జీవిత చరిత్ర అన్నమాట. మొత్తం అసలు ఎంత నచ్చిందో నాకు ఈ పోర్షన్ అయితే శిల్పారామంలో. చాలా మంచిగా అనిపించింది చూడడానికైతే. అసలు భలే ఉందన్నమాట. నేనైతే చాలా టైమ్స్ ఇక్కడే స్పెండ్ చేసినాను, ఎందుకంటే అంత మంచిగా ఉంది. మీకు కూడా ఇప్పుడు చూపిస్తాను కదా, మీరే చూడండి. చూసి తర్వాత నాకు కామెంట్ చేయండి ఎట్లా అనిపించిందో మీకు. ఈ పోర్షనే నాకు మంచిగా నచ్చింది శిల్పారామం మొత్తంలో. మిగతాదంతా కూడా బాగుంటుంది, ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో ఇంతకు ముందు అయితే లేదు, ఇప్పుడు ఈ మధ్య పెట్టినట్టున్నారు. నేను ఆల్మోస్ట్ 2017 ఆ టైంలో వెళ్ళాను ఒకసారి శిల్పారామంకి, హైదరాబాద్ వెళ్ళినప్పుడు. అప్పుడైతే లేదన్నమాట. చాలా మంచిగా ఉండే ఇక్కడ అంతా కూర్చోవడానికి కానీ చాలా బాగుంది. చెట్లు అన్నీ, వాతావరణం అయితే భలే అనిపించింది నాకు. సో ఇది మొత్తం దానికి వెళ్ళడానికి దారి అన్నమాట, లోపలికి వెళ్ళడానికి. వెళ్ళేటప్పుడు కూడా మనకి మొత్తం అంటే అప్పుడు కృష్ణుడి జీవిత చరిత్ర ఎలా ఉందో మొత్తం మనకి తెలుస్తుంది అన్నమాట. అంత జీవిత చరిత్ర మొత్తం బోర్డుల మీద పెట్టేసి ఉంటారు. సో మనం అది చూడొచ్చు అనమాట, ఎట్లా గ్రోన్ అప్ అయ్యాడు కృష్ణుడు అని. అది మొత్తం మనం చూడొచ్చు. చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈ ప్లేస్. నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. థాట్కి హైలైట్. నిజంగా చాలా మంచిగా అయితే ఉండింది. సో ఇట్లా ఎంత బాగుందో కదా, గ్రీనరీ, ఆ పక్షుల సౌండ్, వాటర్ సౌండ్ చాలా మంచిగా అనిపించింది అసలు ఈ ప్లేస్ నాకు. సో జీవిత చరిత్ర కృష్ణుడిది మొత్తం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం ఇలా శిల్పాల రూపంలో పెట్టుంటారు. మనం అక్కడ చదివి తెలుసుకోవచ్చు అన్నమాట. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుసుకోవచ్చు. కృష్ణుడు ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, ఏంటి, ఎక్కడ పెరిగాడు, మొత్తం అన్ని శిల్పాల మీద ఇట్లా చెక్కేసి కింద రాసిందనమాట. మనం అదంతా తెలుసుకోవచ్చు. సో బాగుంది. నెక్స్ట్ ఈ ఉయ్యాల ఎంత బాగుందో అసలు. రియల్గా రాధాకృష్ణుని చూసినట్టే ఉందన్నమాట. ఆ స్టాచ్యూ చాలా మంచిగా ఉంది. ఆ వాటర్లో స్టాచ్యూ కానీ ఇది కానీ రెండు చాలా మంచిగా అనిపించింది. పడింది అనుకో నేను.
ఇది కృష్ణుడు చేసే చిలిపి పనులలో ఒక చిలిపి పని అన్నమాట. వాళ్ళు స్నానం చేస్తుంటే కోకలన్నీ తీసుకుపోయి చెట్టు మీద వేసి ఆట పట్టిస్తాడు కదా, ఆ టీం అన్నమాట ఇది. చాలా బాగుంది. మసాలా హౌ మచ్? 40 రూపీస్ ఈచ్. ఎన్ని 2 తీసుకున్నాం మౌని. స్వీట్ కార్న్ కొనుక్కున్నామండి, ఇప్పుడే తింటా పోతున్నాం లోపలికి. ఈ కృష్ణుడిది మాత్రం భలే నచ్చింది నాకు. ఫస్ట్ దీన్ని చూసి నేను రియల్ మనిషి అనుకున్నాను. సీరియస్లీ రియల్ మనిషి లాగే ఉంది చూడడానికైతే. ఏంద్రా స్వామి ఆయనకి ఎక్కడ ప్లేస్ లేనట్టు అక్కడ నిల్చున్నాడు వెళ్ళి అనుకున్నాను. దగ్గరకు వచ్చిన తర్వాత అర్థమైంది అది స్టాచ్యూ, రియల్ మనిషి కాదు అని చెప్పేసి. అప్పట్లో పల్లెటూర్లలో బావులలో నీళ్లు తోడేవాళ్ళు కదా, సో ఆ థీమ్ అన్నమాట ఇది. మనకు అంత పల్లెటూరు వాతావరణమే కనిపిస్తుంది ఇక్కడ. చాలా బాగుంటుంది శిల్పారామంలో, ఆ వాతావరణం మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే ఈ స్టాచ్యూస్ ఇవి మామూలుగా చెక్కినవి కాదన్నమాట. రాళ్ళు, నార్మల్ రాళ్ళు ఉంటాయి కదా, ఆ షేపులలో ఉన్న వాటిని కలెక్ట్ చేసి ఇక్కడ ఒక మ్యూజియం లాగా పెట్టారు వచ్చిన వాళ్ళు చూడడానికి. సీరియస్లీ ఇవి ఎవరైనా చూస్తే చెక్కినవి ఏమో అని అనుకుంటారు, బట్ చెక్కినవి కాదు, నార్మల్ రాళ్ళే అట్లా ఏ షేప్లో ఉందో కింద రాసి అక్కడ పెట్టారన్నమాట. మామూలుగా ఎవరు చెక్కినవి కాదు, ఒరిజినల్గా వచ్చినాయి అన్నమాట. ఒట్టి రాయి. చాలా మంచిగా అనిపించింది ఇది కూడా. సీరియస్ దూరం నుంచి చూస్తే చెక్కిని అక్కడ పెట్టారేమో అని అనుకుంటారు, బట్ కాదు. వాటి మీద క్లియర్గా రాసింది అన్నమాట ఏంటి అనే స్టాచ్యూ. ఇది మాత్రం చెక్కిందిలాగే అనిపించింది నాకు. అది ఒరిజినల్గా రాయిలాగా అయితే నాకు అనిపించలేదు, ఎవరో చెక్కినట్టే అనిపించింది. మిగతా అన్నీ ఒకే షేపులు పెద్దగా తెలియట్లేదు కాబట్టి మిగతా అన్నీ అట్లా అనిపించినాయి. బట్ ఇవి ఈ బుద్ధ స్టాచ్యూస్ని ఇప్పుడే కడుతున్నారన్నమాట. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్లోనే ఉంది అది మొత్తము. ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ లాగా కట్టి ఇక్కడ దీన్ని హైలైట్ చేయాలనుకుంటా. సో అది ఇప్పుడిప్పుడే జరుగుతుంది, కన్స్ట్రక్షన్ అయితే ఇంకా పూర్తి అవ్వలేదు. సో వాటర్ పట్టడానికి అట్లా గట్లులాగా అలా కట్టేసి అయితే ఉన్నారు. ఇది మొత్తం పూర్తయిపోయినాక మంచిగా వస్తుంది. చాలా మంచిగా ఉండే ఈ శిల్పాలు అయితే చాలా బాగున్నాయి నిజంగా. సీరియస్లీ చాలా మంచిగా అనిపించినాయి నాకు. ఇవి మాత్రం చెక్కిన శిల్పాలే, ఇవి న్యాచురల్గా వచ్చినవి అయితే కావు. వాటిని చూస్తేనే మనకు అర్థమవుద్ది ఇవి మాత్రం చెక్కిన శిల్పాలు. అలా రాళ్ళు లాగా ఉన్నాయి మాత్రం న్యాచురల్గా వచ్చిన రాళ్ళు అన్నమాట. ఆ రాళ్ళని అట్లా పెట్టారు. సో చాలా మంచిగా ఉన్నాయి ఇవన్నీ చూడడానికి. అసలు ఎంత మంచిగా ఉన్నాయో చూడండి. ప్రతిదీ బాగా అనిపించింది ఇక్కడ. నిజంగా శిల్పాలు కానీ అవన్నీ న్యాచురల్గా ఉన్నాయి అన్నమాట. అందుకే చాలా మంచిగా అనిపించినాయి. ఈ స్టాచ్యూ చూడండి, ఇంకా ఒక పాపలాగా ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది కదా, ఒక పక్షిలాగా బుక్స్ పెట్టి పడుకున్నట్టు. ఈ స్టాచ్యూ పేరు ఏదో ఉంది, బట్ నాకు ఐడియా లేదు. చాలా మంచిగా ఉన్నింది. ఇది అయితే స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే ఉన్నింది అనమాట, ఒక బేబీ లాగా. భలే మార్నింగ్ వచ్చింది నాకు. అది కాదేమో మౌని, అది ఇంకిట అటేం లేదా? గోదాం పండు వస్తాడు, బాగా వస్తాడు. అవునా? గోదాం పండు అక్క లాగ్ లో వాడి పేరు ఏమని చదువుతా అంటే రెమో మూవీలో స్టార్టింగ్ ఒకటి వచ్చి బాగా వేస్తాడు చూసావా? రెమో మూవీ చూసావా? స్టార్టింగ్ ఒకటి వచ్చి బాగా గుండెల్లో వాడి పేరు అంతే. అగో రాబిట్
ఇది మొత్తం ప్లే గ్రౌండ్ అనమాట. చాలా బాగుంది, చాలా పెద్ద ప్లే గ్రౌండ్. ఇక్కడ చిన్నపిల్లల కంటే పెద్దోళ్ళే ఎక్కువ ఆడుతున్నారు. తాటి ఇది మొద్దులు ఉంటాయి కదా, ఆ మొద్దులతోటి ఉయ్యాల కట్టినారనమాట. ఎంత బాగుందో అదైతే. అసలు మొత్తం పిట్టలు అవన్నీ మంచిగా ఉన్నాయి. అసలు ఆ సౌండ్ భలే ఉందన్నమాట. ఈవినింగ్ టైంలో అయితే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. సో మేము వెళ్ళేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది, 5-6 అలా అయిపోతుంది అనమాట. అప్పుడప్పుడే పొద్దుగుతుంది, చాలా మంచిగా ఉంది. మా బుడ్డి వాళ్ళు కానీ వచ్చుంటే ఇక్కడ అసలు సంగా వదిలిపెట్టేవాళ్ళు కాదనమాట. అంత టైం స్పెండ్ చేసేవాళ్ళు. చాలా బాగుంది. ముందు తీసుకోపోలే, నేనే కావాలని. చాలా బాగుంది. సో ఇక్కడ అంతా చక్కగా అయితే ఆడుకోవచ్చు. స్లైడ్స్ అన్నీ ఉన్నాయి. ఇవాళ పెద్దోళ్ళే ఎక్కువ ఊగుతున్నారు ఇక్కడ పిల్లల కంటే. చాలా మంచిగా ఉన్నాయి. ఇవన్నీ పక్షులు అన్నమాట. గిన్నె కోడి, బాతులు. పాపం ఒక బాతుకు కాలు లేదురా బుడ్డి, చూడు. రెండు అదిగో ఒకదానికి కాలు లేదు చూడు. పాపం కదా, కాలు లేదు ఒకదానికేమో మంచిగానే ఉంది. అట్లనే ఉంది చూడు. చాలా బాగున్నాయి అక్కడ అన్నీ. ఇవన్నీ ఇంకా ప్లే గ్రౌండ్ అనమాట. ఇది మొత్తం ఆడుకునేది చాలా అవును. నువ్వు ఏడుస్తావని తీసుకుపోవాలా నిన్ను, కావాలని నేను తీసుకోపో. ఎప్పుడు తీసుకుపోతా? కోడి కాలేదా? కోడికి కొట్టేశారు. ఎవరు కొట్టేశారు? పాపం కదా. సేమ్ కోడిలు ఉన్నాయి. ఇది ఒకటి, మమ్మీ కోడి, డాడీ కోడి. పిల్ల కోడి అది కోడి కాదురా, బాతు. పిల్ల బాతులు అవి అట్టున్నాయి. పిల్ల బాతులు అంటే లాతి చూడు ఆడెక్కింది. రాకేష్ మామ దగ్గర ఎక్కింది. కనిపించలేదా నీకు? చాలా మంచిగా ఉయ్యాలు ఊగుతున్నారు చక్కగా కూర్చొని వాళ్ళు. ఏది రాకేష్ మామ? ఎంత ఉన్నాయో చూడు ఒక్కొక్క బాతు. వాటర్ తాగుతున్నాయి మంచిగా. వైట్ కలర్ బాత్ బలం ఉంది. భార్గవి సిస్ అంట. జలుబు చేస్తే నైట్ నీకుంటుంది. నడుచుకుంటా పోదాం అటుబడి. బాగి వచ్చుంటే ఈ పాటికి వాగి 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 మైండ్ తినిండేది అందరినీ. బాగిని మొత్తము శిల్పాలు ఉంటాయి మౌని. అంతా మనుషులు చెక్కినట్టే ఉంటాయి చూడడానికి, గిఫ్ట్. సో అది నేను చెప్పింది. ఈ గుడిసె బాగుంది కదా. అటు పోదాం రా మౌని మనం కూడా. తన్వి అట్లా నించోకు తన్వి, హార్ట్ అటాక్ వస్తుంది నాకు. ఇక్కడ రామా, ఇక్కడ రా తన్వి. Go where you can see the fishes, not over there. So that is obviously normal. అయ్యా పెద్ద చేపలు కూడా తక్కువ అవుతుంది. ఏంది ఇట్లా మనం తింటున్నాయా? Don't throw so far. Just throw one by one. Slowly.
ఆ వాటర్లో చాలా ఫిష్లు ఉన్నాయి. పగులు అయితే ఇంకా మంచిగా కనిపించాయి. ఇప్పుడే చీకటి పడింది అనమాట. 6 దాటింది, చీకటి పడుతుంది కదా, అందుకే సరిగా కనిపించలేదు మనకి. ఇంకా చాలా ఫిష్లు అయితే ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరూ చక్కగా ఫుడ్ వేస్తున్నారు వాటికి, మంచిగా తిన్నాయి అన్నమాట. ఈ వాటర్లోనే బోటింగ్ కూడా ఉంది. ఇప్పుడే చీకటి పడింది. సో ఇది విలేజ్ షో అన్నమాట. ఇదైతే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రియల్గా మనుషులను చూసినట్టే అనిపిస్తుంది విలేజ్ మ్యూజియం. ఫస్ట్ వెళ్ళినప్పుడైతే నేనేంటి మనుషులు నిలబడి ఉన్నారు ఇక్కడ అని అనుకున్నాను. దగ్గరికి వెళ్ళిన దాకా అర్థం కాలేదన్నమాట అవి స్టాచ్యూస్ అని. అంత బాగుంటాయి ఇక్కడ. కొనిస్తాలే. ఇగోండి చూస్తే నాకు రియల్గా మనుషులు చూసినట్టే అనిపించింది అనమాట. సో చాలా బాగుంటాయి ఇవి. బోనాలు జరుగుతాయి కదా హైదరాబాద్లో, ఆ థీమ్ అనమాట. బోనాల జాతర ఎలా జరుగుతుంది అనే దాని గురించి, ఆ కాన్సెప్ట్ గురించి ఇలా స్టాచ్యూస్ లాగా పెట్టినారు. ఇదే హైలైట్ అసలు. కృష్ణుడిది ఒకటి, ఇదొకటి, ఈ రెండు నాకు భలే హైలైట్ అనిపిస్తాయి శిల్పారామంలో. చాలా నచ్చినాయి ఈ రెండు నాకు. సో చాలా మంచిగా అనిపిస్తుంది అసలు. సీరియస్లీ మనకు దగ్గరికి వెళ్ళిన దాకా అర్థం కాదన్నమాట ఇది స్టాచ్యూనా మనిషా అని. ఇది కూడా స్టాచ్యూనే, కుమ్మరిల్లు అన్నమాట. ఇవి మొత్తం స్టాచ్యూసే. బట్ దూరం నుంచి చూసిన వాళ్ళకి ఇవి మనుషులా నిజంగా స్టాచ్యూలా అని చెప్పేసి కన్ఫ్యూజన్ ఉంటుంది. దగ్గరికి వెళ్ళిన వెంటనే భలే సర్ప్రైజ్ అవుతారు అనమాట. నిజంగా అది మనుషులు కాదు, స్టాచ్యూలని అలాగా తయారు చేస్తారు కదా, మరి అందుకే అంత మంచిగా అనిపిస్తుంది. ఇది కుమ్మరిల్లు, పల్లెటూరులో కుమ్మరిల్లు ఎలా ఉంటుంది అన్న చెప్పి ఆ థీమ్ అన్నమాట. అసలు ఇది మొత్తం పల్లెటూరు వాతావరణమే. అసలు పల్లెటూరులోకి వెళ్ళినట్టే అనిపిస్తుంది విలేజ్ మ్యూజియంలోకి వెళ్తే. సో మన అమ్మమ్మ వాళ్ళ ఊర్లలో మనం చూసుంటాం కదా, అమ్మమ్మ వాళ్ళ ఊర్లలో మనం చూసుంటాం కదా ఎలా ఉంటుందో. సో అలాగే అనిపిస్తుంది ఇదంతా. చూడండి అప్పుడు బయట కూర్చొని చెరుక్కునే వాళ్ళు, బియ్యం అవి, ఆ తీము. తర్వాత ఇది లెక్క పెడతారు కదా, లెక్కలు రాసుకోవడం, లెక్క పెట్టడం. ఈ ఆట గుర్తుందా మీకు? గురిగింజ సంథింగ్ ఆట పేరు ఏదో ఉంది, మీరు కామెంట్ చేయండి. నాకు సరిగ్గా అయితే గుర్తులేదు. గురిగింజ ఆట అంటారు దీన్ని. అప్పుడు అలా ఆడుకునే వాళ్ళం, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఆడుకునే వాళ్ళం మేము ఈ ఆటలన్నీ చిన్నప్పుడు. ఇప్పుడే చీకటి పడుతుంది కాబట్టి కొంచెం లైటింగ్లో ఉంది. లేదు నార్మల్గా చీకటి పడకుండా ఉన్నప్పుడు కానీ వెళ్ళుంటే ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. అదంతా తిరిగి వచ్చేసరికి లేట్ అయింది మాకు. సో ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి చీకటి పడిపోయింది. బట్ అయినా పర్వాలేదు, మంచిగానే కనిపిస్తుంది. సో ఇక్కడ అంతా పల్లెటూరు, లంబాడి వాళ్ళు, అప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉండేది అది మొత్తం చూడొచ్చు. ఫేస్ ఉండదు దీనికి, మనం ఫేస్ పెట్టి ఫోటో తీసుకోవచ్చు అనమాట. సో ఎంత బాగుందో చూడండి, భలే ఉంది. అందరూ వెళ్ళి చక్కగా ఫేస్లు పెట్టి తీసుకుంటున్నారు అనమాట. రియల్గా మనుషులు చూసినట్టే అనిపిస్తుంది ప్రతి ఒక్కటి. ఇక్కడ ఎడ్లు కూడా ఆఖరికి రియల్ ఎడ్లు చూస్తే ఎలా ఉంటుంది మనకి, అట్లనే అనిపిస్తుంది. దగ్గరికి వెళ్తేనే మనకు తెలుస్తుంది ఇది స్టాచ్యూస్ రియల్ కాదు అని చెప్పేసి. ఆయన ఎడ్లు బండి దున్నుతుంటే పిల్లల్ని ఎత్తుకొని అన్నం ఎత్తుకొని పోయిందాము వాళ్ళ ఆయన కోసం. సో ఆ టీం అనమాట ఇది. అట్లాగా థీమ్స్ పెడతారు. సో మనం చూడొచ్చు అనమాట అవన్నీ. ఈ కొయ్య బొమ్మలు తయారు చేసేవాళ్ళు వీళ్ళందరూ. అప్పట్లో కొయ్య బొమ్మలు ఫేమస్ కదా అసలు. చాలా ఇప్పుడైతే చాలా ఎక్స్పెన్సివ్ డిజైన్ చెప్పాలంటే కొయ్య బొమ్మలు. అప్పట్లో అయితే కొంచెం చాలా ఫేమస్ కదా, అప్పుడు చాలా మంచిగా ఉండేవి. సో చాలా బాగున్నాయి అవి కూడా. చూడండి మా బుడ్డిది గోల, నేను చెప్తా ప్రాంప్టింగ్ నేను చెప్తా అని చెప్పి వెనక నుంచి. సో చాలా మంచిగా ఉన్నాయి మొత్తము. సో ఆ ముగ్గులు కానీ అంతా పల్లెటూరు లాగా అనిపిస్తుంది మనకి. ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనకి చిన్నప్పుడు ఇవన్నీ చూసిన వాళ్ళు, ఇప్పుడు జనరేషన్ అయితే చాలా తక్కువ ఇవన్నీ చూడడం. అప్పట్లో అయితే మనం చూసే ఉంటాం కాబట్టి, అప్పట్లో అయితే మనం చూసుంటాం కాబట్టి చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అట్లా ఇవన్నీ చూసే ఉంటాం కాబట్టి అవన్నీ ఒకసారి రీకలెక్ట్ అవుతాయి, మనకి గుర్తొస్తాయి. సో ఇవేమో బుట్టలు అల్లేవాళ్ళు వీళ్ళు. సో అట్లాగా ఒక్కొక్కటి మన కల్చర్ని మొత్తాన్ని ఇక్కడ చూడొచ్చు. చాలా మంచిగా ఉంది. వీళ్ళు వచ్చేసి ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసేవాళ్ళు. సొరకాయ బుర్రలతోటి ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేస్తారు కదా, అంటే వీణ అలాంటివన్నీ తయారు చేస్తారు కదా, అవన్నమాట. బూరలు, వీణలు వాటన్నిటి సొరకాయ బుర్రలతోటి తయారు చేసి ఊదేవాళ్ళు అప్పుడు. సో చాలా బాగుంటుంది అది. ఆ థీమ్ అన్నమాట ఇది. మంచి మ్యూజిక్ వస్తుంది వీటి నుంచి. సో ఆ కల్చర్ని
అక్కడ డిస్ప్లే చేశారు, అది చూడొచ్చు మనం అక్కడ. ఇవి మొత్తము బుట్టలు, ఉట్లు, అలా రకరకాలుగా కుండలు అక్కడ, అంటే మన ట్రైబర్స్ మొత్తం, మన ట్రైబర్ కల్చర్ మొత్తాన్ని ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట. సో చాలా బాగుంటుంది. చాటలు అల్లే వాళ్ళు, చాటలు అల్లికే వాళ్ళు, సో ప్రతి ఒక్కటి ఉంటుంది అన్నమాట. అన్నీ చూడొచ్చు చక్కగా. సో సంక్రాంతికి మనకి గొబ్బెమ్మలు, ముగ్గులు అవన్నీ బాగా ఫేమస్ కదా మనకు సంక్రాంతికి. సో అదన్నమాట. గంగిరెద్దులు అవన్నీ చూడొచ్చు మనం ఇక్కడ. ప్రతిదీ ఆ స్టాచ్యూ లాగా పెట్టుంటారు, అన్నీ చూడొచ్చు. మన కల్చర్ మొత్తాన్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మన భారతీయ కల్చర్ అంటేనే ఇది కదా. సో ఇట్లా ఉండేదాన్ని మనం ఎక్కడికో తీసుకెళ్ళి దాన్ని నాశనం చేసేస్తున్నాం. నిజం చెప్పాలంటే మన కల్చర్ని మనమే చేసుకుంటున్నాము. పక్క దేశాల వాళ్ళేమో మన కల్చర్ని ఫాలో అవుతున్నారు, వాళ్ళ కల్చర్ని మనం ఫాలో అవుతున్నాము. యాక్చువల్గా ఒరిజినల్ కల్చర్ అయితే మనది ఇది. సో వాటన్నిటిని మనమే నాశనం చేస్తున్నామేమో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది. అప్పుడు కూరగాయల మార్కెట్లో ఇట్లా ఉండే అన్నమాట. పొలాల నుంచి తీసుకొచ్చి డైరెక్ట్గా అక్కడ పెట్టుకొని అమ్మేవాళ్ళు అనమాట. ఇది సంత అంటే సంత అనేవాళ్ళు కదా అప్పుడు మన సైడు. సో ఇవి అన్నమాట. ఇక్కడ అన్నీ చూడవచ్చు. ఉల్లిపాయలు అవన్నీ కూడా ఆర్టిఫిషియల్, ఆ ఉల్లిపాయలు అవన్నీ కూడా, బట్ ఒరిజినల్ లాగా అనిపిస్తాయి నిజంగా అవి కూడా. సో ఇదంతా సంత అన్నమాట. ప్రతిదీ అప్పుడు ఎట్లా ఉండేదో ఇక్కడ డిస్ప్లేలో మనం చూడొచ్చు అన్నమాట. సో చాలా మంచిగా అనిపించింది, చాలా బాగుంటుంది. అసలు ఇది ఎంతసేపు చూసినా కానీ ఇంకా చూడాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అన్నమాట ఈ విలేజ్ షో. వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ శిల్పారామంలో చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇదంతా అదే అన్నమాట. చాలా మంచిగా ఉంటుంది. ప్రతిదీ మనకు అప్పుడు సంతలో ప్రతిదీ దొరుకుతాయి కదా. అప్పుడు ఎలాగంటే ఏదన్నా కొనాలంటే ధాన్యం ఇచ్చి కూరగాయలు కొనేవాళ్ళు. అప్పటి రోజుల్లో, మన తాత వాళ్ళ రోజులలో చిలక జోస్యం అవన్నీ మంచి ఫేమస్ అన్నమాట. అప్పుడు అసలు అది జరిగినా జరగకపోయినా భలే నమ్మేవాళ్ళు అనమాట చిలక జోస్యాన్ని అప్పట్లో. సో ఇది మొత్తం ఇక్కడ చూడొచ్చు. ఇదేమో కేరళ సైడ్ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అన్నమాట. సో అక్కడ ఫేస్లు ఉండవు. సో మనం అక్కడ ఫేస్ పెట్టి ఫొటోస్ తీసుకోవచ్చు. సో అందరు తీసుకుంటున్నారు కదా, మనం తీసుకుందామని మేము తీసుకున్నాము. సో చాలా మంచిగా అనిపిస్తుంది ఈ పార్ట్ మాత్రము. సో చక్కగా అయితే కొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఇవి కొలిమిలు, కొడవళ్ళు అవి తయారు చేస్తారు కదా, కొలిక్కులు, కొడవళ్ళు సానబెట్టడం వాటికి వాళ్ళు అన్నమాట. ఇది ఆ కల్చరు. సో ఇక్కడ అన్నీ చూడొచ్చు అన్నమాట. ప్రతిదీ సీరియస్లీ. ఆ పక్కన రోకలు పట్టుకొని ఉంది చూసారా ఒక స్టాచ్యూ. నిజంగా నేనైతే దూరం నుంచి చూసి, ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకసారి వచ్చాను శిల్పారామము, బట్ ఈసారి కూడా నేను దూరం నుంచి చూసి వాళ్ళిద్దరు ఎవరో అక్కడ ఫోటో తీసుకుంటున్నారేమో నిల్చొని అనుకున్నాను తెలుసా. ఈ రెండింటి మధ్యలో ఉండేసరికి నేను స్టాచ్యూలు అనుకోలేదు. అసలు సీరియస్గా ఒరిజినల్గా మనుషులు ఉన్నట్టే ఉన్నారు చూడ్డానికి. అసలు ఎవ్వరూ దగ్గరికి వెళ్ళేంత వరకు అనుకోరు అనమాట. అవి బొమ్మలని అసలు సూపర్ అనమాట, హైలైట్ అవి. ఇవి మొత్తం కొయ్య బొమ్మలు, శిల్పాలు అవన్నీ అప్పుడు తయారు చేసేవారు కదా చెక్కతోటి. చెక్క పని చేసేవాళ్ళు అనమాట వీళ్ళందరూ. బొమ్మలు తయారు చేస్తారు చెక్కతోటి. సో వాళ్ళు అనమాట. సో చాలా బాగుంటుంది అసలు ఈ పోర్షన్ చూడడానికి. చాలా హైలైట్ అనిపిస్తుంది నాకు, చాలా నచ్చుద్ది నాకు శిల్పారామంలో. ఇది బాగుందన్నమాట. అన్ని చక్కగా చుట్టూ ముగ్గులు చూడండి. మన పల్లెటూరుకి వెళ్ళినప్పుడు సంక్రాంతి అప్పుడు బాగా ముగ్గులు చూస్తాం కదా, ఆ ముగ్గులన్నీ మనం శిల్పారామంలో చూస్తాము. సో మెలికల ముగ్గులు ఇప్పుడు వేసేవాడు ఆదుడే లేదు, చూద్దామన్నా కూడా అన్ని పువ్వులు రంగులు ఆ ముగ్గులే కనిపిస్తాయి. ఇక్కడే చూడవచ్చు మనం మెలికల ముగ్గులు మంచిగా. సో ఇవన్నీ ఇంకా అవే అన్నమాట. సో చాలా బాగుంటాయి, అన్నీ చూడొచ్చు వీటన్నిటిని మంచిగా. సో ఇది బట్టలు నేసేవాళ్ళు, అదే ఊలు అల్లుతున్నారు, నేతవారిల్లు అన్నమాట అది. సో అట్లాగా ఇది తులసి కోటకి దండం పెట్టుకుంటుంది చక్కగా ఆంటీ. సో అదన్నమాట ఆ థీము. అన్నీ చూడొచ్చు, చాలా బాగుంటుంది. సో టైం మంచిగా స్పెండ్ చేయొచ్చు అనమాట. మన పిల్లల్ని తీసుకెళ్తే తెలియని వాళ్ళకి మంచిగా చెప్పొచ్చు, మన పిల్లవాళ్ళకి ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని. కట్టెల పొయ్యిలు, ఇప్పుడు కట్టెల పొయ్యిలు చూద్దామన్నా ఎక్కడ లేదన్నమాట. సో అదన్నమాట. ఇవి మొత్తం కట్టెల పొయ్యిలు, బుట్టలు, కొడవళ్ళు, ఇంకా అన్నీ నేసేవాళ్ళు వీళ్ళు మొత్తం. సో చాలా బాగుంటుంది, వాతావరణమే సూపర్ ఉంటుంది అన్నమాట ఆడ.
సో ఎప్పుడైనా మీరు చూడని వాళ్ళు ఉంటే హైదరాబాద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా శిల్పారామం మాత్రం విజిట్ చేయడం మర్చిపోకండి. మీకు మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది శిల్పారామము. సో చాలా చూడొచ్చు, ఇక్కడ చాలా నేర్చుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ తెలియని పిల్లలకైతే మనం మంచిగా చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ అప్పట్లో ఇలా ఉండేవాళ్ళు, ఇలా చేసేవాళ్ళని. ఇదేమో ఇస్త్రీ చేసేవాళ్ళు అనమాట, ఐరన్. అప్పట్లో ఐరన్ ఇట్లానే, ఇప్పుడంటే మనకు ప్రతి ఇంట్లో ఐరన్ బాక్స్ వచ్చినాయి, మనమే చేసుకుంటున్నాము. అప్పుడైతే బయట ఇచ్చి చేయించుకునేవాళ్ళు కదా, అది ఒక పని అయిపోయేది అప్పుడు. ఆ పని ఇప్పుడు మనకి ఈజీ అయిపోయింది. సో అప్పుడు అట్లాగన్నమాట. సో ఇవన్నీ చూడొచ్చు, చాలా బాగనిపిస్తుంది. సో ఇది చెక్క పని, మంచాలు, వడ్రంగి పని. ఆ మంచాలు అవి తయారు చేస్తారు కదా వాళ్ళన్నమాట. సో ఇవన్నీ చూడొచ్చు, చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు ఆ ముగ్గులు అవి చూస్తేనే బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మన ట్రెడిషన్ మెల్లమెల్లగా ముగ్గులు అవన్నీ ఇప్పుడు మంచిగా వాల్స్ మీద ఇళ్ళల్లో వేయించుకుంటున్నారు, బాగుంటుంది అని చెప్పేసి. సో ఇదంతా అవి అన్నమాట. చూడొచ్చు ఇక్కడ మొత్తం, ఇది మొత్తం కార్పెంటర్ పని, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే వెళ్ళని వాళ్ళు శిల్పారామం మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. సో మీకు మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇది మొత్తం ఇంకా కోలిమి పని, ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. ఇత్తడి పాత్రలు తయారు చేసేదన్నమాట అది. సో ఇది మొత్తం ఇంకా కోలిమి, కొడవళ్ళు అవి తయారు చేసేది. సో ప్రతిదీ రియల్గా చూసినట్టే మనకి అనిపిస్తుంది. అక్కడ మనుషులు ఎవరో చేస్తుంటే మనం చూస్తున్నట్టే అనిపిస్తుంది. అసలు మీరు ఎవ్వరు ఫీల్ అవ్వరు ఈ స్టాచ్యూస్ అని. సో రియల్గా మనుషులు అక్కడ కూర్చొని చేస్తున్నారనే ఫీల్ అవుతారు మీరు. ఆ విలేజ్ మ్యూజియంలో నుంచి బయటికి వెళ్ళినంత వరకు కూడా అవి మీరు ఎవరు ఫీల్ అవ్వరు, రియల్ కాదు అని చెప్పేసి. ఈ కుండలు చూడండి అసలు ఎంత బాగున్నాయి, ఒకదాని మీద ఒకటి భలే పెట్టిండ్రు, అసలు భలే ఉన్నాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది నాగలు, అదే ఏమంటారు, పొలం పని తవ్వుతుంటే ఒకళ్ళు చెదగపారతో ఎత్తుతుంటే ఒకళ్ళు దాన్ని తీసుకెళ్ళి పడేస్తుంటే అనమాట. ఆ థీమ్ అనమాట, మట్టి ఎత్తేది. సో అట్లాగా అప్పుడు మన కరువు పనులు బాగా ఫేమస్ కదా ఇదంతా. సో అట్లాగా చాలా బాగుంటుంది ఇది మొత్తము. ఖచ్చితంగా బోట్స్ చూద్దాం. బుడి చూడు చూడు, ఇగో బోట్, అదిగో బోట్ చూడు, బుడి బోట్, అదిగో బోట్ చూడు. తొక్కుదామా మనం బోటు, చూపిస్తాం. ఇక్కడ బోట్ ఫెసిలిటీ కూడా ఉంది, చాలా బాగుంటుంది ఇది కూడా. సో హంసలాగా భలే ఉంటాయి అన్నమాట బోట్లు, మనమే తొక్కుంటే వెళ్ళాలి దాంట్లో కూర్చొని. సో కొంచెం ఫన్ ఉంటుంది అన్నమాట దీంట్లో. బట్ చాలా ఎక్స్పెన్సివ్, అంత అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే పర్ హెడ్ వచ్చేసి 300 400 ఛార్జ్ చేస్తారు 10 minutesకి, అది కూడా. సో నిజంగా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనిపించింది, మేమైతే ఎక్కలేదు. సో చాలా బాగుంటుంది ఇది కూడా. ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ చేస్తారు దీన్ని కూడా. సో ఇది నార్మల్ కొంచెం దూరమే ఉంటుంది అన్నమాట, మనం తొక్కుంటూ వెళ్ళాలి. కలిసిపోయాం ఫ్రెండ్స్, ఇంటికి పోతున్నాం. గడియారం ఊపినట్టు ఊపుతున్నాయి, ఇది తెగి కింద పడాలంటే అవే ఉంటుంది, చాలా మొక్కలు అవుతాయి. ఇంకా అలా అడిగి ఎండు చెప్పేద్దాం మన వీడియోకి. ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఇది వాటి వ్లాగ్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే బాయ్ 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 చెప్పండి.